రేపటి రోజున ఈ ప్రపంచంలో కుక్కల మాంసం తినడం గూడా లీగల్ అయితే మనకి ఏమాత్రం ఫరక్ అయితే ఏం పడదు. ఒక కోతి ఒక బొమ్మతో ఉంది. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదంటే మనం ఎమోషనల్ అయిపోతాం. ఒక పెంగ్విన్ ఒంటరిగా వెళ్ళిపోతుందంటే ఆ పెంగ్విన్‌ని ఎలాగన్నా కాపాడాలి అని మనం పోస్టులు పెడతాం. రీల్స్‌కి లైకులు కొడతాం. కానీ అదే సమయంలో మీ ప్లేట్‌లో చికెన్ వస్తే మాత్రం ఎలాంటి ఎమోషన్ లేకుండా దాన్ని ఫుల్‌గా తినేస్తారు. మరి ఈ విషయాల వల్ల మీకు ప్రోటీన్ దొరుకుతుంది అంటే ప్రోటీన్ షేక్స్, ఈ పప్పులు, ఈ కూరగాయలు ఇవన్నీ దేనికున్నట్టు మనకున్న రుచి కోసం ఎవరో ఒకరు ప్రాణాల్ని కన్ఫర్మ్‌గా మనమైతే తీసేయాలి. ఇదే కదా మన రూల్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏ ధర్మం పాటిస్తున్నా, మనం ఏ దేశంలో ఉన్నా, మనం మనుషులు అంటే మనుషులమే. సేమ్ అదే విధంగా ఒకటి జంతువు అంటే జంతువే. యానిమల్ లవర్ అంటే యానిమల్ లవరే కదా! మరి ఒక జంతువుని ప్రేమించడం, ఇంకో జంతువుని తినడం ఎంతవరకు సరైందో చెప్పండి మీరే. ఒక కుక్కని మన ఇంట్లో మెంబర్‌లా చూసుకుంటాం. కానీ చికెన్‌ని మాత్రం బటర్ మసాలాలో తినేస్తాం. ఒక పిల్లి మీకొక ముద్దుగా ఉండే ఒక చిన్న బేబీలాగుంటే, మరి ఫిష్‌ని మాత్రం ఎందుకు ఫ్రై చేసుకొని తింటారు? ఈ రోజుల్లో ఎమోషన్స్ కూడా చాలా సెలెక్టివ్ అయిపోయాయి. నేను జస్ట్ ఒక క్వెషన్ మాత్రమే రైజ్ చేస్తున్నాను. మిమ్మల్ని ఏవి నాన్ వెజ్ మానేయండి అని ఏం చెప్పట్లేదు. మీరొక పెట్ లవర్ అని చెప్పుకున్నప్పుడు మిగతా పెట్స్‌ని ఎలా తింటారు అని జస్ట్ ఒక క్వెషన్ అయితే రైజ్ చేస్తున్నాను. ఒకసారి మిమ్మల్ని మీరే అడగండి ఈ క్వెషన్.